Hi viewers, welcome to MJQ Missionary YouTube ఛానల్. వ్యూయర్స్, MJQ Missionary యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా టెక్లా స్టిచ్చర్ మరియు ఆటోకాడ్ సాఫ్ట్వేర్స్ని ఫ్రీగా నేర్చుకోవచ్చు. అదేవిధంగా సిఎన్సి మిషన్స్ అండ్ మిషన్స్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ కోడింగ్ సిస్టమ్స్ గురించి కూడా మనం ఈ ఛానల్లో ఫ్రీగా నేర్చుకోవచ్చు. వ్యూయర్స్, ఓకే వ్యూయర్స్, ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. వ్యూయర్స్, ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే ఇలాంటి ఒక డయాగ్రామ్ని టెక్లాలో ఎలా డ్రా చేయాలనేది మనం ఈరోజు నేర్చుకుందాం. వ్యూయర్స్, ఓకే, ఇక్కడ మనకి 2 బీమ్స్ ఉన్నాయి. వ్యూయర్స్, 2 బీమ్స్కి ఒక ట్యాబ్ కనెక్షన్ని ఎలా మనం కనెక్ట్ చేయాలనేది ఈరోజు టాపిక్లో మనం నేర్చుకుందాం. వ్యూయర్స్, అలాగే ఇక్కడ మనకు చూసుకుంటే కొన్ని డైమెన్షన్స్ వెర్టికల్గా ఇచ్చున్నారు, అదేవిధంగా హారిజాంటల్గా ఇచ్చున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే డైమెన్షన్ వాటి యొక్క డయా కూడా మనకి ఇచ్చారు. అదేవిధంగా వాటన్నింటిని మనం ఎలా డ్రా చేయాలనేది మనం టెక్లాలో నేర్చుకుందాం. వ్యూయర్స్, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ టెక్లాని ఇండియన్ ఎన్విరాన్మెంట్లో ఓపెన్ చేసుకుంటే మనకి ఇలాంటి ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. వ్యూయర్స్, ఇక్కడ మనకి చూసుకుంటే స్టీల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్లో బీమ్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాన్ని పిక్ చేసుకోండి. మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ పిక్ చేసుకోండి, సెకండ్ పాయింట్ పిక్ చేసుకోండి, ఓకే, ఇంటరప్ట్ చేసుకొని రీడ్రైవ్ చేసుకోండి. వ్యూయర్స్, ఓకే, ఇక్కడ మనకి బీమ్ అనేది షేడెడ్ వ్యూలో కనిపిస్తుంది. వ్యూయర్స్, ఇప్పుడు రెండర్ వ్యూలో కావాలనుకుంటే Ctrl+4 అని మనం టైప్ చేయడం ద్వారా రెండర్ వ్యూలోకి వస్తుంది. వ్యూయర్స్, ఓకే, బీమ్ని పిక్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తే బీమ్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకు చూసుకుంటే ISMB 300 అనేసి మనకి డిఫాల్ట్గా ఉంది, కానీ మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ISMB 250 ఉంది. వ్యూయర్స్, ఓకే, మనకి ISMB 250 కావాలి కాబట్టి 250 అని టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డౌన్లో చూసుకుంటే మాడిఫై అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ మాడిఫై చేసుకుంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది 250లోకి ISMB 250గా ఈ ప్రొఫైల్ అనేది చేంజ్ అయిపోతుంది. వ్యూయర్స్, ఓకే, ఓకే, ఇప్పుడు మనకి ఈ బీమ్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు మనకి మిడిల్లో మనం స్ప్లిట్ చేయాలనుకుంటే ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లో ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్ప్లిట్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాన్ని పిక్ చేసుకొని బీమ్ని పిక్ చేసుకొని మిడిల్ పాయింట్ పిక్ చేసుకుని వ్యూయర్స్, ఓకే, ఇంటరప్ట్ చేసుకోండి. ఇప్పుడు చూసుకుంటే మనకి 2 బీమ్స్గా డివైడ్ అయిపోయాయి. వ్యూయర్స్, ఓకే, ఒక్కొక్క దీనికి మనం కలర్ అనేది చేంజ్ చేసుకుందాం. వ్యూయర్స్, ఓకే, మాడిఫై చేసుకుంటే కలర్ సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకొని మాడిఫై చేసుకోండి, ఎందుకంటే ఒక 2 బీమ్స్ అని ఐడెంటిఫై చేయడం కోసం. ఓకే, కలర్ ఇచ్చిన తర్వాత క్లోజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి 2 బీమ్స్ అనేది క్రియేట్ చేసాం, ఇదొక బీము. ఓకే, మనకి ఎగ్జాంపుల్లో కూడా మనం చూసుకుంటే ISMB 250తో 2 బీమ్స్ ఉన్నాయి. ఆ 2 బీమ్స్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్యాబ్ కనెక్షన్ని ఇవ్వాలి. ట్యాబ్ కనెక్షన్ని ఇవ్వాలనుకుంటే మనకి ఇక్కడ అప్లికేషన్ కాంపోనెంట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని పిక్ చేసుకోండి. పిక్ చేసుకున్న తర్వాత సెర్చ్ బాక్స్లో 33 అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే డౌన్లో మనకి ఇక్కడ ట్యాబ్ ప్లేట్ 33 అని ఒక కాంపోనెంట్స్ కనిపిస్తుంది, దాన్ని పిక్ చేసుకోండి. పిక్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ని పిక్ చేసుకొని అండ్ రైట్ సైడ్ని పిక్ చేసుకోండి. మనకి ఇక్కడ వస్తుంది, ఇంటరప్ట్ చేసుకొని రీడ్రైవ్ చేసుకోండి. వ్యూయర్స్, ఓకే, ఇది క్లోజ్ చేసుకుంటే ఇక్కడ మనం చూడండి కాంపోనెంట్ అనేది మనకి ప్లేట్ కనెక్షన్ కాంపోనెంట్ అనేది యాడ్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ప్లేట్ కనెక్షన్ అనేది మనకి ఫ్రంట్లో కనిపిస్తుంది. వ్యూయర్స్, ఓకే, కానీ ఇక్కడ మన ప్లేట్ కనెక్షన్ చూస్తుంటే బ్యాక్ సైడ్లో ఉంది. ఓకే, దాన్ని మనం ఎడిట్ చేసుకోవాలి. దాన్ని పిక్ చేసుకుని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఆ ప్లేట్ కనెక్షన్ యొక్క ప్రాపర్టీస్ అని ఓపెన్ అవుతాయి. దాంట్లో ఇక్కడ పారామీటర్స్ అని ఒక ఆప్షన్ ఉంది, దాన్ని పిక్ చేసుకోండి. ఇక్కడ పారామీటర్ని పిక్ చేసుకుంటే మనం స్క్రోల్ చేసుకుని చూడండి, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అంటే మీన్స్ లెఫ్ట్ సైడ్ ఉంది, దాన్ని మాడిఫై చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఇది ఫ్రంట్ సైడ్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ ప్లేట్ కనెక్షన్ అనేది షేడెడ్ వ్యూలో ఉంది. వ్యూయర్స్, ఓకే, దీన్ని రెండర్ వ్యూలో కావాలనుకుంటే Shift+4 అనేసి టైప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా రెండర్ వ్యూలోకి వచ్చేస్తుంది. వ్యూయర్స్, ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా మనం పర్ఫెక్ట్గా ఒక్కొక్కటి మనం ఇక్కడ ఎడిట్ చేసుకుందాం. వ్యూయర్స్, ఓకే, పిక్చర్ ట్యాబ్లోకి రండి. పిక్చర్ ట్యాబ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి పిక్చర్ ట్యాబ్లో మనం ఈ బీమ్ నుండి ప్లేట్ యొక్క డిస్టెన్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా బీమ్ టు బీమ్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ చేయొచ్చు, అన్నీ కూడా మనకి దీంట్లో పిక్ చేసుకోవచ్చు. ఓకే, బీమ్ టు బీమ్కి 0 ఉంది కాబట్టి 0 టైప్ చేసుకోండి. ఇక్కడ నుండి మనకి 100 mm ఉంది కాబట్టి 100 అని టైప్ చేసుకోండి. అండ్ ఫస్ట్ బీమ్ నుండి ప్లేట్ కనెక్షన్కి 65 అండ్ డౌన్ సైడ్ కూడా సేమ్ 65 కాబట్టి 65 ఇచ్చి మనం ఇక్కడ మాడిఫై చేసుకోండి. మాడిఫై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే 2 బీమ్స్కి మధ్యలో మనకి ప్లేస్ అనేది 0 mm మనకి ఇక్కడ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ప్లేట్ యొక్క థిక్నెస్ చూసుకుందాం. వ్యూయర్స్, ఓకే, థిక్నెస్ని మనం చేయాలనుకుంటే పార్ట్ స్టెప్లోకి వెళ్ళండి. పార్ట్ స్టెప్లోకి వెళ్తే థిక్నెస్ని మనం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. ప్లేట్ యొక్క ప్లేట్ యొక్క థిక్నెస్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ప్లేట్ యొక్క థిక్నెస్ చూసుకుంటే 12 mm థిక్నెస్తో మనకి ప్లేట్ ఇచ్చారు. వ్యూయర్స్, ఓకే, ఇక్కడ మనం 12 mm అనేసి టైప్ చేసి ఇక్కడ మాడిఫై చేసుకోండి. ఇప్పుడు మనకు చూసుకుంటే ఇక్కడ ఈ ప్లేట్ అనేది 12 mmగా వచ్చింది. వ్యూయర్స్, ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ
డయామీటర్ చూసుకుంటే ఇక్కడ డయామీటర్ చూసుకుంటే 18 డయామీటర్ ఉంది వేర్స్. ఓకే, అంటే మనం ఇప్పుడు ఈ యొక్క బోల్ట్ స్పేసింగ్ని కూడా మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బోల్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. దీంట్లో చూసుకుంటే బోల్ట్ సైజ్ ఉంది కదా 16 అని చేసుకోండి. అండ్ 2 mm క్లియరెన్స్ ఇవ్వండి, టాలరెన్స్ ఇచ్చి ఇక్కడ మాడిఫై చేసుకుంటే మనకి ఇక్కడ బోల్ట్ అనే సైజ్ అనేది ఆటోమేటిక్గా మనకి 18 mm డయాతో వచ్చేస్తుంది వేర్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బోల్ట్ అండ్ ప్లేట్ యొక్క ఎండకి మనకి ఇక్కడ డైమెన్షన్స్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ బోల్ట్ నుండి ప్లేట్ యొక్క ఎండకి ఎంత ఉందండి 25 mm. అదేవిధంగా డౌన్ సైడ్ కూడా సేమ్ లాస్ట్ బోల్ట్ నుండి 25 mm కాబట్టి ఇక్కడ 25 mm టైప్ చేయండి. అండ్ డౌన్లో కూడా 25 mm టైప్ చేసుకోండి. ఓకే, మిడిల్లో మనం ఓకే ఫస్ట్ ఒకసారి మనం మాడిఫై చేసుకొని చూసుకుంటే ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మిడిల్ అంటే మీన్స్ ఈ సైడ్ హారిజెంటల్గా ఉంటుంది అండ్ వెర్టికల్గా ఉంటుంది. అంటే మీన్స్ 2 బోల్ట్స్ ఉన్నాయి. 2 బోల్ట్స్ని హోల్ టు హోల్ డిస్టెన్స్ ఎంత ఉంది 70 mm కాబట్టి ఇక్కడ 2 అని టైప్ చేయండి. హోల్ టు హోల్ డిస్టెన్స్ 70 mm కాబట్టి 70 ఇచ్చి మాడిఫై చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి ప్లేట్ యొక్క ఎండ్ నుండి ఫస్ట్ బోల్ట్కి 25 mm, అదేవిధంగా హోల్ టు హోల్ డిస్టెన్స్ 70 mm అండ్ ప్లేట్ యొక్క ఎండ్కి 25 mm. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఈ డైమెన్షన్ మీన్స్ ఇప్పుడు హారిజెంటల్ డైరెక్షన్లో మనం చూసుకుందాం వేర్స్. ఓకే, హారిజెంటల్ డైరెక్షన్లో చూసుకుంటే ప్లేట్ యొక్క ఎండ్ నుండి ఫస్ట్కి 35 mm, అదేవిధంగా హోల్ టు హోల్ స్పేసింగ్ 60 mm అండ్ మిడిల్ నుండి లాస్ట్కి 40 mm. ఓకే, ఇక్కడ మనకి 35 mm తీసుకోండి. ఓకే, అదేవిధంగా హోల్ టు హోల్ స్పేసింగ్ అండ్ 60 కాబట్టి మీన్స్ ఇది 35 mm అండి. ఓకే, 35 mm అండ్ ఇది 45 mm అండ్ ఇక్కడ ఒక 2 holes 2 sides కాబట్టి 2 ఇచ్చి అదేవిధంగా 60 mm కాబట్టి 60 mm అండి. ఓకే, ఇక్కడ మనం చూసుకుని చూడండి ఇప్పుడు మనకి 2 sides వస్తాయి. అది ఫస్ట్ ఎండ్ పాయింట్ నుండి మనకి 35 mm అండ్ హోల్ టు హోల్ 60 mm అండ్ ఇక్కడ నుండి అక్కడికి 45 mm. ఓకే, ఇలా మనం పర్ఫెక్ట్గా ఇచ్చినట్టుగా మనకి ఎగ్జాంపుల్ ఇచ్చిన డైమెన్షన్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా డ్రా చేసాం వేర్స్. ఓకే, మాడిఫై చేసుకోండి అండ్ అప్లై చేసుకోండి అండ్ ఓకే చేసుకోండి. ఓకే, ఇంటరప్ట్ చేసుకోండి అండ్ రీరివ్యూ చేసుకోండి వేర్స్. ఓకే, ఇప్పుడు మనం డ్రా చేసింది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేసి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, చెక్ చేసుకోవాలనుకుంటే వీలిస్ట్లోకి వెళ్ళండి. వీలిస్ట్లోకి వెళ్ళి సెకండ్ గ్రిడ్ 2ని తీసుకోండి. ఓకే చేసుకోండి అండ్ జూమ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ప్లేట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు బోల్ట్ స్పేసింగ్ అనేది మనము ఒక్కొక్క డైమెన్షన్ని పెట్టుకోవాలి. అంటే కింద డౌన్లో ఒక ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఎడిట్ ఆప్షన్లో చూసుకుంటే ఇక్కడ మెజర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లో బోల్ట్ స్పేసింగ్ అని ఉంది. ఓకే, ఫస్ట్ బోల్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ప్లేట్ యొక్క అండ్ సైడ్ పిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి డైమెన్షన్స్ అనేవి వచ్చేస్తాయి వర్స్. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ బోల్ట్ నుండి 25 అండ్ హోల్ టు హోల్ స్పేసింగ్ 70 అదేవిధంగా అండ్ సైడ్ 25. ఓకే, ఇప్పుడు ఈ సైడ్లో చూసుకుంటే ఇక్కడ 145 ఉంది, అదేవిధంగా 60 mm ఉంది, అదేవిధంగా 35 mm ఉంది. ఓకే వేర్స్, ఇక్కడ 100 + 45 కాబట్టి 145. ఓకే ఓకే వేర్స్, మనం ఇప్పుడు పర్ఫెక్ట్గా డ్రా చేస్తాం వేర్స్. ఓకే ఓకే, ఇంటరప్ట్ చేసుకోండి అండ్ రీడ్రైవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవన్నీ అరేంజ్ అయిపోతాయి. ఓకే, మనం ఇప్పుడు 3D వ్యూలోకి వెళ్ళిపోతాం వేర్స్. ఓకే, 3D వ్యూలోకి వచ్చేస్తే ఓకే వేర్స్, ఇలా మనం ఎగ్జాంపుల్కి మనకి ఎలా అయితే ఎగ్జాంపుల్ ఇచ్చారో అదేవిధంగా మనం పర్ఫెక్ట్గా ఇచ్చిన డైమెన్షన్స్తో మనం పర్ఫెక్ట్గా డ్రా చేసాం వేర్స్. ఓకే ఓకే వేర్స్ ఇదండి ఈరోజు టాపిక్. ఈరోజు టాపిక్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వేర్స్. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వేర్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే వేర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వేర్స్.